ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారి ఎంపిక ప్రక్రియ కరీంనగర్లోని కళాభారతి ఆడిటోరియంలో జరిగింది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుండి కుల, ఆదాయ, నివాస పత్రాలను మున్సిపల్ అధికారుల సమక్షంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ అధికారి టీఎంసీ అనిత మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ నుండి 14,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, నిన్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల నుండి అర్హత పత్రాలు పరిశీలించామని, నేడు ఈబీసీ లబ్ధిదారుల అర్హత పత్రాలు పరిశీలించామని తెలిపారు. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుందని తెలిపారు. కాగా రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న ఆశావాహులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఈ పథకం ఒక వరం లాంటిదని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా, సిబిల్ స్కోర్ కోరీలు పెట్టకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసము రాజీవ్ వికాస్ పథకాన్ని ఏర్పరచడం జరిగింది. దీనిలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థలో 14,440 మంది అప్లై చేసుకోవడం జరిగింది. ఇట్టి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా నగరపాలక సంస్థ పరిధిలో టీమ్స్గా ఏర్పాటు చేసి వారి యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది నిన్నటి నుండి చేయడం జరుగుతుంది. నిన్న మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ మరియు ఎస్టీ కార్పొరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈడబ్ల్యూసీ బీసీ కార్పొరేషన్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత తదుపరి రేపటి నుండి పూర్తిగా అందరూ దరఖాస్తు చేసుకున్న 14,440 మంది యొక్క వారి యొక్క అప్లికేషన్ ఫారంలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను ప్రతిరోజు వెరిఫై చేయడం జరుగుతుంది. నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువశక్తి వికాస్ పథకం కింద అర్హులైన వారు లోన్లు అప్లై చేసుకోము, నిరుద్యోగుల కోసం, ఉపాధి కల్పన కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ చాలా అద్భుతంగా ఉందండి. కానీ ఇందులో ఒక మైనస్ కూడా ఉందండి. సిబిల్ అని చెప్పి చాలామంది నిరుద్యోగులు లేదా అవకాశం కోసం చిన్న చిన్న ఇబ్బందుల వలన సిబిల్ పోయి ఉన్నవాళ్ళు ఈ ఉపాధి కల్పన ఉపయోగించుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ ఈ స్కీమ్ కింద ఉన్న వారికి అర్హులకి ఎలాంటి సిబిల్ చూడకుండా బ్యాంకు వాళ్ళు అప్లికేబుల్ ఇస్తూ ఈ ఉపాధిని అందరికీ వచ్చేలాగా అవకాశం కల్పించాలి. మరి ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్న ప్రతి ఒక్కరు నిరుపేదలకి ఈ పథకం వర్తింపబడేలా, అలాగే రాజీవ్ వికాస్ పథకం అనేది చాలా బాగుంది. ఇందులో 1,00,000, 2,00,000, 4,00,000 స్కీమ్ అనేది ఎవరి అర్హతను బట్టి వారికి అప్లికేబుల్ అయ్యి ఉపాధి అనేది మరో 2-3 సంవత్సరాల్లో ఉన్న నిరుద్యోగ శాతం మొత్తం పూర్తిగా నిర్మూలించడానికి మీరు పెట్టిన పథకం మాకు చాలా నచ్చింది. దీన్ని మీరు ఎలాంటి తారతమ్యాలు లేకుండా, ఎలాంటి ఇది లేకుండా మీరు మాకు లబ్ధి చేకూర్చే విధంగా, అప్లికేబుల్ చేసే విధంగా ఇవ్వగలని కోరుచున్నాం. ఆదర్శ్ కుమార్, నేను చింతకుంటలో రాజీవ్ గురుకల్పలో ఉంటాను, సైట్ 1లో. ఈ రాజీవ్ యువ వికాస్ పథకం కింద నిరుద్యోగులకు గవర్నమెంట్ మంచి స్కీమ్ ప్రవేశపెట్టింది. అది చాలా సంతోషదాయకం.